ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా జరుగుతుంది? ఎంత ముందు కంటే బాగానే జరుగుతుందని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి పొత్తులో వస్తున్నారు కదా, మేనిఫెస్టోస్ అనేది చంద్రబాబుకి ఒకలా ఉంది, మరి మన పవన్ కళ్యాణ్ గారికి ఒకలా ఉంది. రెండు మేనిఫెస్టోస్ ఉండడం వల్ల, రెండు ఇట్లా మేనిఫెస్టోస్ పెట్టడం వల్ల మళ్ళీ ఏమొస్తుంది? ఇలా బాబాయ్ జరుగుతున్నాడు. ఇంకోసారి అడగండి. మేనిఫెస్టో అనేది మన పవన్ కళ్యాణ్ గారికి వేరే ఉంది, చంద్రబాబు గారికి వేరే ఉంది. ఇలా పొత్తులో వస్తే మరి ఎవరి మేనిఫెస్టో అనేది కరెక్ట్గా జరుగుతుంది? అది వాళ్ళు చూసుకొని చర్చించుకొని పెట్టే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు మరి పొత్తులో ఉన్నందుకు? ఏమో అవన్నీ మనకు తెలియదు. మేమైతే ఓటు జనసేనకే వేస్తాం. మరి పొత్తులో పెట్టుకోకుండా సింగిల్గా రావచ్చు కదా, మరి గెలవలేరానా? మేబీ ఇప్పుడు వేయట్లేదు కదా చాలామంది ఓట్లు. సో అలా పొత్తులో వస్తే మేబీ వేయచ్చు అనుకుంటున్నాం మేము. రీసెంట్గా ఒక సభలో జగన్ అన్నారు కదా, తెలంగాణలో బరిలోకి వచ్చినన్ని ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాలేదు అని చెప్పేసి. సో అలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఏముంది, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. లాస్ట్ టైం కూడా ఓట్లు బాగానే వచ్చినాయి కదా, కాకపోతే ఒక 1000-2000 ఓట్లతో ఓడిపోయారు. కానీ ఈసారి అలా అయితే ఏం లేదు, మేబీ గెలుస్తారు అనుకుంటున్నాం. వారాహి యాత్ర అనేది ఏ మేరకు ప్రజల్లో ప్రభావితం చేసింది అనుకోవచ్చు? వారాహి చాలా వరకు ప్రభావితం చేసింది. మా ఊరు సైడ్ కూడా వెళ్ళింది. మేము కూడా చాలామంది వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా స్వాగతించాము. అండ్ ఆయన చెప్పిన మాటలు వింటుంటే మేబీ ఫ్యూచర్లో ఎప్పటి నుంచో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అనుకుంటున్నాం. బట్ ఈసారి అభివృద్ధి చెందింది అని చెప్పుకునేలాగా ఏమైనా జరుగుతుందేమో అనుకుంటున్నాం. సో పవన్ కళ్యాణ్కి వస్తే అలా జరుగుతుంది అనుకుంటాం. ఎన్ని సీట్లు రావచ్చు పవన్ కళ్యాణ్ గారికి మరి సార్? మేబీ 10 to 30. థ్యాంక్ యూ.